విశాఖపట్నం అక్కయ్యపాలెం శ్రీ కన్యక పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 13వ వార్షికోత్సవ మహోత్సవం మరియు వనభోజన మహోత్సవం శివాజీ పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకులు అందవరపు పార్వతీశ్వరరావు దంపతులకి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. సమ్మేళనం విజయవంతం చేసిన సంఘ పెద్దల్ని మరియు కుల పెద్దలకు సహకారం అందిస్తున్న వారిని ఘనంగా సన్మానించారు. నిర్వాహకులు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ నాయకురాలు శ్యామల దీపిక మరియు వైఎస్ఆర్ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కయ్యపాలెం శ్రీ కన్యక పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవస్థాపకులు అందవరపు పార్వతీశ్వరరావు, కెల్లంశెట్టి ప్రకాష్, కార్యనిర్వాహక కమిటీ గౌరవ అధ్యక్షులు పొట్నూరి వెంకట్రాజు, అధ్యక్షులు కలివరపు దాలిరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ బీజే గుప్తా, సెక్రటరీ అందవరపు రవిచంద్రారావు, కోశాధికారి భోగి సాయిరాం, సహాయక కోశాధికారి మోనంగి సుందర్రావు, ఉపాధ్యక్షులు లాడి చంద్రశేఖరరావు, ఉపాధ్యక్షులు పొట్నూరు నిరంజన్, ఉపాధ్యక్షులు పొట్నూరు వెంకట్రావు, పిఆర్ఓ ఎంఆర్9 టీవీ స్టేట్ ఇన్ఛార్జ్ సూరు నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గేంబలి మధుసూదన్ రావు, జాయింట్ సెక్రటరీ గేంబలి రామాకాంత్, జాయింట్ సెక్రటరీ పైడిశెట్టి అనిల్ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పెషలీ ముందర మన దాలిరాజు గారికి, ఆయన మా తండ్రి తర్వాత తండ్రితో సమానం. నాకు ఈ రోజున ఆయన చేతుల మీద నేను సత్కరించుకోవడం అనేది నాకు ఏదో ఒక విధంగా అనిపించినా సరే, పెద్ద ఆయన నా తండ్రితో సమానం. నా తండ్రి ఆశీర్వదించినట్టే ఆయన నన్ను ఆశీర్వదించినట్టు నేను భావిస్తున్నాను. అలాగే మీ సంఘానికి మీ అని కాదు, మన సంఘం అనాలి. మా అనేది లేదు. మన అందరం కూడా ఉత్తర నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. సో దాంట్లో నేను ఓటేసాను, మీరు ఓటేశారు. ఈ రోజున మీరు అందరూ ఓట్లేసిన దాన్ని బట్టే ఈ రోజున మా నాన్నగారు ఎమ్మెల్యే అవడం జరిగింది. మీరు అందరూ సాయి సహకారాలు అందించారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అవడం జరిగింది. అండ్ ఆయన తరఫున నేను ఆయన ఎమ్మెల్యే కింద ఉన్నారు కాబట్టే నా వంతు సాయం నా తండ్రికి అలాగే మీ అందరికీ చేయడానికి ఒక అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ. పెద్దలు అంటున్నారు మేడం గారు బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చారు అని. అది నిజం కాదమ్మా. బిజీగా చేసింది మీరందరూ బిజీ చేయడం వల్లే నేను బిజీ అయ్యాను. లేకపోతే ఖాళీగానే ఉంటాను. నేను కూడా సరదాగా మీ అందరితో పాటు ఇలా పిక్నిక్ వచ్చి అంతా కాసేపు అందరితోని 10 మందితోని టైం స్పెండ్ చేయడానికి ఉండేది. కానీ ఆ బిజీ అనేది ఎవరు చేశారు? మీరు అందరూ చేశారు. సో దానికి నేను బిజీగా ఉన్నాను, నేనేం బాధపడలేదు, ఆనందపడుతున్నాను. ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చిన టైం నేను అందరితోని స్పెండ్ చేసి నా వంతు ప్రయత్నం నేను చేయడానికి మీరందరూ కల్పించారు. సో ఆ బిజీ చేయడానికి మీరందరూ మీ సాయి సహకారాలు మీరు అందించవలసిందిగా నేను కోరుకుంటున్నాను అన్నమాట. బిజీ ఒకటే కాదు, దాంట్లో ఆ బిజీ నుంచి కొంచెం ఏదో మంచి పనులు కూడా చేయాలనే ఒక భావన ఉంది నాకు. సో అది మీరు ఎలా అప్రోచ్ అవుతారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మీరు వచ్చి నా దగ్గరికి ఏదన్నా తీసుకొస్తే తప్పకుండా, అంటే నేను చేశానని కాదు, మనందరం కలిసి కట్టుకుని చేసుకున్నాం అనే భావంతో నేను మీ అందరికీ చేస్తానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. నేను నమ్మే ఒకే ఒక సిద్ధాంతం అమ్మ, పుట్టినప్పుడు మనం ఏమీ తెచ్చుకోము, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళం. వెళ్ళినప్పుడు కూడా మనం వెళ్ళేది మన ఉన్న కులం మతం దాని ప్రకారం మన అందరినీ కూడా ఎలాంటి వాడన్నా తీసుకెళ్ళేది ఒకే శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానాల్లో మనకేమీ భావనలు ఉండవు. అంటే ఈ కులం వాడికి వేరే శ్మశానం, ఆ కులం వాడికి వేరే శ్మశానం అని ఉండదు. భగవంతుడు చెప్పింది ఒకే ఒక సత్యం ఏంటంటే, మనం వెళ్ళేటప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురావు, వెళ్ళేటప్పుడు బూడిదై వెళ్ళిపోతావు అని చెప్పని అంటాడు. సో దాంట్లో నిదర్శనంగా మన మంచే మనల్ని కాపాడుతుంది. మనం తీసుకెళ్ళేదేంటి, మనతో పాటు మంచే తీసుకెళ్తాం, ఇంకేమీ తీసుకెళ్ళాం. సో దయచేసి మనం అదే సిద్ధాంతాన్ని అందరూ కూడా పాటించి మనకున్న టైంతో మనం వీలైతే పక్కవాడికి మంచి చెయ్యాలి, లేదంటే మనం కామ్గా ఊరుకోవాలి. అంతేకాని హాని అనేది మటుకి మనం ఎవరికి చేయకూడదనే సిద్ధాంతం అనేది నేను ఎక్కువ పాటిస్తాను. అదే దారిలో మన దాలిరాజు గారు నాకు గుళ్ళోని కలవడం జరిగింది. నేను చాలా కార్యక్రమాలనే చేయడం జరుగుతుంది. సో ఆయన వంతు సాయం చేస్తూ ఆయన వంతులో నన్ను కూడా ఒక నీటి బొట్టు కింద నన్ను కూడా మధ్యలో పెడుతున్నారు ఆయన. సో దాన్ని నేను ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.
నేను అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చూసింది, నేను మీ అందరికంటే చాలా చిన్నదాన్ని, కానీ ఎక్కువ తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది మీరు అందరూ. మన ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు గారైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ పెనుమత్స విష్ణుకుమార్ రాజు గారు అధికార కార్యక్రమాల కారణంగా ఖమ్మం వెళ్ళడం జరిగింది. అందువలన వారి ముద్దుల తనయ శ్యామల దీపికను వారి తరపున ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అందరూ కూడా ఒకసారి చప్పట్లతో శ్యామల దీపిక మేడం గారిని, శ్రీమతి శ్యామల దీపిక మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ సభాముఖంగా నాదొక చిన్న విన్నపం. గౌరవనీయులు పెద్దలు మన ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, పిఎస్సి కమిటీ మెంబర్ అయినటువంటి గౌరవనీయులు మన ప్రియతమ నేత విష్ణుకుమార్ రాజు గారు ఉద్దేశించి మన సంఘం కోసం ఈ రోజున మనం ఒక సమావేశం అందరూ ఏర్పాటు చేసుకున్నామంటే వారి సహాయం వల్లనే. లక్షలాది మంది విశాఖపట్నం మొత్తం మీద నివసిస్తున్నాం, గౌరవ జీవనం సాగిస్తున్నాం. లక్షలాది మంది జనాభా కలగా మన కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఎంతైనా ఉంది. అది మనం వారికి ఈ విధంగా మెమరాండం ఇవ్వడం జరిగింది. 28/11/2024 మహారాజశ్రీ మా ప్రీతమ నాయకులు, ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపక్ష నేత మరియు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడైనటువంటి శ్రీ పెనుమత్స విష్ణుకుమార్ రాజు గారి దివ్య సమకూనకు అక్కయ్యపాలెం శ్రీ కన్యకాపరమేశ్వరి కళింగ వైశ్య సంఘం కార్యనిర్వాహక కమిటీ మరియు సంఘ కుటుంబ సభ్యులు 50 మంది వ్రాసుకుంటున్న వినయపూర్వక విన్నపములు. దయచేసి సభ్యులందరూ కూడా సమయం ఇచ్చారు. మన సంఘానికి ఎన్నో సహాయ సహకారాలు మేడం గారు చేశారు. ఇప్పుడు కూడా చేతుల మీదకే మనకి చాలా విషయాలు, చాలా కార్యక్రమాలు మనకి జరుగుతున్నాయి. అలాగే మనం అంటే చాలా అభిమానంగా చూస్తారు మేడం గారు. మన సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉంది అక్కడ. సార్ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అక్కీపాలెం సంఘం అంటే, అలాగే మన గౌరవ అధ్యక్షులు కలివరపు దాలరాజు గారి టీం అంటే ప్రత్యేకమైన అభిమానం సార్కి ఇప్పుడు కూడాను. మీ అందరూ మీ సంఘానికి కష్టపడి పనిచేయండి, చక్కగా చేయండి. మీ అందరూ సర్వీస్ చక్కగా చేస్తే నా వంతు సహాయం నేను ఎప్పుడూ మీకు ముందుండి చేస్తాను. మీరందరూ కూడా కల్మషం లేకుండా, ఇదొక చారిటీ సంఘం అంటే మన సమూహం అంతటికీ కూడా మీరు ఇంకా క్రౌడ్ను పెంచుకొని మీ సంఘ సభ్యులు అన్ని కార్యక్రమాల్లో ముందుండి సేవా కార్యక్రమాలు చేయండి. మీకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటామని మన రాజుగారు ఎప్పుడు చెప్తారు మనకి. అలాగే మేడం గారు కూడా ఎన్నోసార్లు సార్ దగ్గర అర్జెంట్ అపాయింట్మెంట్ కావాలన్నా మేడం గారి దగ్గరకు వచ్చి మన అక్కయ్యపాలెం సంఘానికి అపాయింట్మెంట్ ఇప్పించి మనకి ముందుండి ప్రోత్సహించారు. ఈరోజు దేవుడి దయ వల్ల మేడం గారు మన సంఘానికి రావడం ఎంతో ఆనందం మనందరికి కూడా. మేడం గారికి వచ్చినందుకు మన సభ్యులు 50 మంది కూడా దయచేసి వచ్చి వారి సీట్లలో వారు గారు మన దగ్గర రావడం జరిగింది. మనం అన్ని విధాల స్వాగతం పలకాలి మేడం గారికి. మనకి అన్ని సహకారాలు మేడం గారి వైపు నుంచి, సార్ వైపు నుంచి మనకి ఎప్పుడూ అందుతున్నాయి, ఇంకా అందుతాయి కూడా. మనం గౌరవించుకోవడం మన బాధ్యత. దయచేసి అందరూ కూడా మీరు మీ సీట్లలో కూర్చోండి. కమిటీ అందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్
రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.